రాజేష్ కేసు విచారణ నత్తనడక నడుస్తుంది. అది వేగవంతం చేయాలని మేము మరొకసారి విచారణాధికారి అయిన డిఎస్పీ రవి గారిని, జిల్లా ఎస్పీ గారిని మరొకసారి ఇవాళ కలవడం జరిగింది. కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విచారణలో జాప్యం జరుగుతుంది అనడానికి, నత్తనడక నడుస్తుంది అనడానికి ప్రధాన సాక్ష్యం డిఎస్పీ నల్గొండ డిఎస్పీ రవి గారి పరిధిలోకి వచ్చి 2 నెలలు దాటింది. 2 నెలలలో కేసు విచారణ పురోగతి స్పష్టంగా ఎక్కడ కనిపించట్లేదు. ఏదన్నా ఒకటి కనిపించింది అంటే అది కేవలం రీపోస్ట్ మార్టం మాత్రమే. ఆ రీపోస్ట్ మార్టం కూడా జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, కమిషన్ ఒత్తిడి మేరకే ఆ కదిలికొచ్చింది, రీపోస్ట్ మార్టం జరిగింది. ఇప్పుడు రీపోస్ట్ మార్టంకి సంబంధించిన నివేదిక, ఎఫ్ఎస్ఎల్ నివేదిక, అది వారం కొత్తదా, 10 రోజులు కొత్తదా, నెల రోజులు కొత్తదా అనేది అది వేరు విషయం. అది పెండింగ్ సంబంధించిన అంశం. రిపోర్ట్ రానంత వరకు రిపోర్ట్ పెండింగ్ అంశం. కానీ విచారణ అధికారి డిఎస్పీ ఎస్ఐ మీద అక్రమ నిర్బంధం, సిఐ మీద అక్రమ నిర్బంధం, మానసిక శారీరక చిత్రహింసలకు సంబంధించిన కేసు నమోదైంది. చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారి మీద, కోదాడ రూరల్ సిఐ నాటి సిఐ ప్రతాప్ లింగం గారి మీద, అదర్స్ మీద ఈ 2 సెక్షన్లతో పాటు ఎస్సీ కేసు నమోదైంది. కాబట్టిగానే డిఎస్పీ పరిధి అధికారి విచారణ చేస్తుంది. విచారణ ప్రారంభించి విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు గడిచినా కూడా ఇందులో ఏమాత్రం పురోగతి లేకపోవడం వల్లనే ఇంతవరకు చట్టబద్ధమైన చర్యలు ఎస్ఐ మీద, సిఐ మీద, అదర్స్ మీద తీసుకోలే పరిస్థితుల్లో నెట్టబడ్డాయి. ఇదే సెక్షన్స్ సామాన్య పౌరుల మీద పడితే, చట్టం తన పని చేసుకోపోదా? ఆ సెక్షన్ కింద అరెస్టులు చేయరా? మరి అదే సెక్షన్ కింద సామాన్య ప్రజలకు వర్తింపజేసినప్పుడు అది ఎస్ఐకి, సిఐకి ఎందుకు వర్తింపజేయట్లేదు? ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది అనే విషయం మరొక్కసారి తెలుసుకోవడం కోసమే వచ్చేసాం. ఇక్కడ పలు కోణాల్లో విచారణ జరగాలి. అక్రమ నిర్బంధం విషయం ముమ్మాటికి వాస్తవమని మేము సాక్ష్యాలు చెప్పేశాం. చిత్రహింసలు పెట్టడం వల్లనే హైకోర్టు ఇంజక్షన్ వేశారని, ఎక్కడ హైకోర్టు ఇంజక్షన్ ఏ మెడికల్ షాప్లో తెచ్చారో, ఎవరు తెచ్చారో, ఎవరు వేయించారో అనే విషయాన్ని ఆధారంతో చూపెట్టారు. అంతేకాదు, పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా ఆ రోజు డ్యూటీలో లేని డాక్టర్తో పోస్ట్ మార్టం చేయించారని ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ ఉండగా కోదాడ నుండి తీసుకెళ్లి ఒక వీడియోగ్రాఫర్తో వీడియో దించానని స్పష్టంగా చెప్పేశారు. అదే సమయంలో కేసును మొదటి నుంచి నీరు గార్చడానికి నల్గొండ ఎస్పీ నరసింహ గారు ప్రయత్నం చేస్తుండ్రు అని, సూర్యాపేట ఎస్పీ ప్రయత్నం చేస్తుండని
మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఈ కేసు టోటల్ ఎస్పీకి తెలిసే జరిగింది. అక్రమ నిర్బంధం సూర్యాపేట ఎస్పీకి తెలిసే జరిగింది. అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు, ఆ తర్వాత హైకోర్టు ఇంజక్షన్ వేయించడం ఎస్పీకి తెలిసే జరిగింది. ఎస్పీకి తెలియకుండా జరిగితే డిఎస్ఆర్ పరంగా డైలీ సిచ్యువేషన్ రిపోర్టు ప్రతిరోజు తీసుకోవాల్సింది ఎస్పీ గారే. మరి అక్రమ నిర్బంధంలో 5 రోజులు పెట్టుకున్నప్పుడు అక్రమ నిర్బంధంలో బిర్యానీ పెట్టడానికి పెట్టినరా, లేదా డిన్నర్ పెట్టడానికి పెట్టినరా? అక్రమ నిర్బంధం పెట్టడమే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి తెలుసు. తెలవలేదనుకుంటే డిఎస్ఆర్ పరంగా కరెక్ట్గా లేడని చెప్పి ఎస్పీ మీద కూడా పడుతుంది. ఈ విషయాలు తెలుసు కాబట్టినే ఈ లాకప్ డెత్ కేసును నిర్వీర్యం చేయడానికి సూర్యాపేట ఎస్పీ గారు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే డెడ్ బాడీ ఉండగానే కుటుంబ సభ్యులతో మాట్లాడి కేసును రాజీ కుదర్చడానికి సూర్యాపేట ఎస్పీ గారిని, సూర్యాపేట డిఎస్పీ గారిని అక్కడికి పంపడం జరిగింది. 8 లక్షల రూపాయలు ఇవ్వడానికి సూర్యాపేట డిఎస్పీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. మీరు అక్రమ నిర్బంధం పెట్టకపోతే, చిత్రహింసలు పెట్టకపోతే సూర్యాపేట డిఎస్పీ కోదాడికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 8 లక్షలు కుటుంబ సభ్యులకు ఇస్తామని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది? అంతేకాదు, మీకు సంబంధమే లేకపోతే, అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టకపోతే, ఆయన రిమాండ్ ఖైదుగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చనిపోతే, మరి చెలుకూరు ఎస్ఐ సంబంధం లేని కేసు విషయంలో గాంధీ ఆసుపత్రిలో ఎందుకున్నాడు? సంబంధం లేని కోదాడ రూరల్ సిఐ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసి అక్కడ ఎందుకున్నారు? డ్యూటీలో ఉండబడే ఆ రోజు డ్యూటీ చేయాల్సిన డాక్టర్ సురాజును రాకుండా ఎందుకు చేశారు? ఆ రోజు డ్యూటీలో లేని లక్ష్మీకాంత్ రెడ్డితో ఎందుకు పోస్ట్ మార్టం చేయించారు? సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే వీడియోగ్రాఫర్ ఉండగా కోదాడ నుండి రామకృష్ణారెడ్డి అనే ఒక వీడియోగ్రాఫర్తో ఎందుకు చేయించారు? అంటే అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, దానివల్లనే మరణం అనే విషయం అందరికంటే ముందు ఎస్పీకి తెలుసు కనుకనే ప్రతి దశలో కేసు నిర్వీర్యం చేసే కుట్రలు చేయడం జరిగింది. వాస్తవానికి రీపోస్ట్ మార్టం మేము నవంబర్ 16న రాజేష్ ఆసుపత్రిలో చనిపోతే నవంబర్ 26 నుంచే 10 రోజుల నుంచే రీపోస్ట్ మార్టం కూడా డిమాండ్ చేశాం. చిత్రహింసల గుర్తులు, హైకోర్టు ఇంజక్షన్ వేసిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయనే దాని మీద మేము 10 రోజుల నుంచి డిమాండ్ చేస్తే మా డిమాండ్ను పట్టించుకోలే. వాస్తవానికి రీపోస్ట్ మార్టం జరగకుండా ఎస్పీ గారు అడ్డం పడ్డాడు. రీపోస్ట్ మార్టం తేదీలకు సంబంధించిన విషయంలో ఆయన జరగకుండా వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. అంతిమంగా ఎస్సీ కమిషన్ తీసుకొచ్చిన తర్వాత రీపోస్ట్ మార్టం జరిగింది. ఎప్పుడు జరిగింది? 101 రోజుకు జరిగింది. మేము 10 రోజుల నుంచి లాకప్ డెత్ గురైన 10 రోజుల నుంచే మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేస్తుంటే రీపోస్ట్ మార్టం చేయించకుండా అడ్డం పడుతూ కమిషన్ ఆదేశాల మేరకు మాత్రమే 101 రోజుకు జరిగింది. అంటే చిత్రహింసల ఆనవాళ్లు కనిపించకుండా చేయడానికి, శరీరం మొత్తం డెడ్ బాడీ మొత్తం కుళ్ళిపోయేలాగా చేయడానికి, అదే సమయంలో హైకోర్టు వేసిన ఇంజక్షన్ ఆనవాళ్లు కూడా దొరకకుండా చేయడం కోసం ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర చేసింది కూడా సూర్యాపేట ఎస్పీ మాత్రమే. అందువల్ల ఈ దశలో నల్గొండ ఎస్పీ గారి పరిధిలోకి వచ్చి, డిఎస్పీ రవి గారి పరిధిలోకి వచ్చి విచారణ జరుగుతుంటే 2 నెలలు గడిచిన ఈ విచారణ ఇంతవరకు ముందుకు సాగలే. 2 నెలలు గడిచిన విచారణ పూర్తి కాలే. నత్తనడక నడుస్తుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. వాడు మేము చెప్తున్నాం. డిఎస్పీ గారికి వచ్చి మళ్ళా విజ్ఞప్తి చేశాం. దీన్నే మరొకసారి ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చేసాం. ఎస్పీ గారు మరి మా ముందే డిఎస్పీ గారిని పిలిపించుకొని ఆదివారం లోపు పెండింగ్ సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ అని రాసి మిగిలిన ప్రక్రియ అంతా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అక్రమ నిర్బంధానికి కారకులు ఎవరు, చిత్రహింసలు కారకులు ఎవరు, పోస్ట్ మార్టం చేసినప్పుడు ఎందుకు డ్యూటీ ఉన్న వాళ్ళు డ్యూటీ చేయలేకపోయారు, వీడియోగ్రాఫర్ ఎందుకు కోదాడ నుండి వెళ్లాల్సి వచ్చింది, అదే సమయంలో ఎస్ఐసిఐలు ఎందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది, కోదాడ రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అదే సమయంలో డిఎస్పీ గారు ఎందుకు 8 లక్షల రూపాయలు
కోదాడ కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి సూర్యాపేట డిఎస్పీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలని ఇక ఆలస్యం చేయకుండా విచారణ త్వరగా పూర్తి చేయమని చెప్పి రిపోర్ట్ అందించమని చెప్పి మా ముందే మళ్ళీ డిఎస్పీ గారికి ఒకసారి ఆదేశించడం జరిగింది, నోటిమార్తో ఆదేశించడం జరిగింది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ఇందులో బాధ్యులు ఎవరైతున్నారో అరెస్టు చేయడానికి ప్రయత్నం చేసిన ఎస్ఐసిఐల ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి తీసుకెళ్లింది హోంగార్డుల నుంచి మొదలుకుంటే, కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే, ఎస్ఐసిఐ నుంచి మొదలుకుంటే, ఈ పరిధిలోకి వచ్చే డిఎస్ఆర్ పరిధిలోకి వచ్చే డిఎస్పీ ఎస్పీల పాత్ర మీద కూడా ఖచ్చితంగా విచారణ న్యాయబద్ధంగా పూర్తి చేయాలని చెప్పి మేమేమి అబద్దాలు రాయమని చూపెట్టమని అంటలేము, కానీ నిజాలు మాత్రం దాయద్దని మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెంటనే వెతకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా ఆలస్యం అవుతున్న కొద్దీ కేసు నిర్వీర్యం అవుతుంది అనుకుంటుండేమో, ఆలస్యం అవుతున్న కొద్దీ కేసును మరింత పటిష్టమే చేస్తాం. మేము ఉద్యమాన్ని మరింత పటిష్టం చేస్తాం. ఆదివారం లోపు విచారణ పూర్తయి చట్టబద్ధమైన చర్యలు ఎస్ఐ సిఐ అదర్స్ మీద తీసుకోకపోతే ఖచ్చితంగా సోమవారం తర్వాత సూర్యాపేట జిల్లాలో మరింత శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం. అది నల్గొండ జిల్లా కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నల్గొండ జిల్లా డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతుంది కాబట్టి ఈ జాప్యం జరిగితే ఇప్పుడు సూర్యాపేట జిల్లా వాళ్ళకు సంబంధం లేదు కాబట్టి ఇక జాప్యానికి కారణం నల్గొండ జిల్లా అవుతుంది. ఒకటి సూర్యాపేట జిల్లాలోని ఉద్యమం ఉధృతం చేస్తూనే అది నల్గొండ జిల్లా కూడా వ్యాప్తి చేస్తుంది. ఒకటి సూర్యాపేట జిల్లాలోని ఉద్యమం ఉధృతం చేస్తూనే అది నల్గొండ జిల్లా కూడా వ్యాప్తి చేస్తుంది. ఉద్యమాన్ని విస్తరిస్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ ఆలస్యం కాకుండా పరిష్కారం జరగాలని కోరుతున్నాం. అతి త్వరలోనే ఖచ్చితంగా పై అధికారులను కూడా ఖచ్చితంగా చౌహాన్ గారిని కూడా కలుస్తాం. అవసరం ఉంటే మహేష్ భగవత్ గారిని కూడా కలుస్తాం, డీజీపీ శివధర్ రెడ్డి గారిని కూడా కలుస్తాం. ఏది ఏమైనా ఆలస్యం చేయకుండా చట్టబద్ధ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నగారు, సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ కల్లా రాజేష్ కు మూర్ఛ వ్యాధి ఉంది, శ్వాసకోశ వ్యాధి ఉంది, అందుకే చనిపోవడం జరిగిందని ఆరోపిస్తున్నారు. బహిరంగ వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇంతవరకు నవంబర్ 16 మొదలుకొని ఈ రోజు మీరు మాట్లాడుతున్న నేను మాట్లాడుతున్న ఈ రోజు వరకు కూడా అసలు కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసు విషయంలో ఒక్కనాడు కూడా ప్రెస్ ముందుకు వచ్చి డిపార్ట్మెంట్ మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా సంబంధిత చిలుకూరు ఎస్ఐ మాట్లాడలే, సంబంధిత కోదాడ రూరల్ సిఐ మాట్లాడలే, డిఎస్పీ మాట్లాడలే, ఎస్పీ మాట్లాడలే. వాళ్ళని మాట్లాడమనండి చూద్దాం. మూర్ఛ వ్యాధి ఉన్నదనో ఇంకో వ్యాధి ఉన్నదనో ఆయనకి ఎట్లా తెలిసిందో కదా, తెలిస్తే మరి ఎందుకు అక్రమ నిర్బంధాలు పెట్టుకున్నారో, ఎందుకు మరి అది స్టేషన్లో ఉండగా కూడా డాక్టర్లను మరి ఎందుకు పిలిపియలేదో, ఎందుకు చికిత్స అందించలేదో, మరి చికిత్స అందించకుండానే మరి ఎందుకు రిమాండ్ చేశారో, ఇవన్నీ మరి ఆయనే చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తున్నాం, వరకు ఆత్మరక్షణలో ఉన్నారు తెలుసు కాబట్టి కప్పి నిజాలను రుజువు చేస్తున్నాం. రోజు ఆరోపణ చేస్తున్నాం, అది ఆరోపణలు కాదు, నిజాలను రుజువు చేస్తున్నాం. మేము మాట్లాడుతున్నది ఆరోపణ. చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు మాట్లాడతలేరు? ఏదైనా కేసు విషయంలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సంబంధిత విషయాలన్నీ వెలుగులోకి తీసుకొస్తారు కదా. మరి 100 రోజులు గడిచిపోయింది కదా. కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసు విషయంలో ఒక్కరోజన్నా పోలీసు వైపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎప్పుడన్నా వివరణ ఇవ్వడానికో ఖండించడానికో జవాబు చెప్పడానికి ఎప్పుడన్నా ప్రెస్ మీట్కి వచ్చిండ్రా? రావట్లేదు. కాబట్టి మీరు అన్నది ఆయన అన్నారని నేను అనుకోవట్లేదు. అంటే ప్రెస్ ముందుకు రావాలి. చదువు ఒక అప్పీల్ నాన్న, ఇంకో సబ్జెక్టుగా తీసుకోండి, ఇంకో సబ్జెక్ట్ తీసుకోండి. ఇక్కడ నీకు మళ్ళీ నేను ఎక్కడ పెట్టలేను. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభలు